Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహన ధరలకు భారీ ఊరటను కల్పించింది. పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కి 10 రూపాయల చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం కేవలం 3 రూపాయలకు చేరగా డీజిల్ పైన సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి 0కు తగ్గించేసింది. పశ్చిమాసియాలో బగ్గుమంటున్నటువంటి యుద్ధం ప్రస్తుతము అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ప్రపంచంలో ఏకంగా 20% ముడి చమురు రవాణా జరిగేటువంటి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గాన్ని ఇరాన్ దిగ్బంధించింది. దీని దెబ్బకు గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $100 దాటి ఏకంగా $119 వరకు వెళ్ళిపోయాయి. మన దేశానికి కావలసిన చమురులో 80% పైగా దిగుమతుల మీదే ఆధారపడతాం. ముడి చమురు ధరలు పెరిగితే మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే ప్రైవేట్ దిగ్గజం నయారా ఎనర్జీ లీటర్ పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రెట్లు పెంచేసింది. ప్రభుత్వ కంపెనీలు కూడా అదే దారిలో వెళ్తే దేశంలో లీటర్ పెట్రోల్ ధర భారీగా పెరిగిపోయి ఆహాకారాలు మొదలవుతాయి. అందుకే ఆ పెను భారం ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే తన పన్నులను తగ్గించి ఆ నష్టాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేసేసింది. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా 3 లాభాలు ఉన్నాయి. అందులో ఒకటి, సామాన్యులకు షీల్డ్. రోజు ఆఫీసులకు, పనులకు వెళ్ళేటువంటి సామాన్య ద్విచక్ర వాహనదారులు, కారు యజమానులకు రేట్లు పెరగవు కాబట్టి ఇది పెద్ద ఊరట. రెండవది, నిత్యావసరాల ధరలకు బ్రేక్ పడుతుంది. డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగిపోయి కూరగాయలు కానీ, పప్పులు కానీ, ఇతర నిత్యావసర వస్తువులన్నీ కూడా ధరలు పెరిగి ఆకాశాన్ని అంటే అటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పన్ను తగ్గింపుతో ద్రవ్యోల్బణానికి కేంద్రం బ్రేక్ వేసిందని చెప్పాలి. ఇక మూడవది, ఆయిల్ కంపెనీలకు ఆక్సిజన్. నష్టాల ఊబిలో కూరుకుపోతున్నటువంటి ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు అంటే హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసిఎల్, ఇది పెద్ద రిలీఫ్ ఈ యొక్క నిర్ణయం. ఈ ప్రకటన రాగానే షేర్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్లు లాభాలు దూసుకువెళ్ళాయి. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. ప్రభుత్వం 10 రూపాయల పన్ను తగ్గించిన బంకుల్లో రేట్లు ఒకేసారి 10 రూపాయలు తగ్గించకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా పెరిగినటువంటి ధరల వల్ల ఆయిల్ కంపెనీలు భరిస్తున్న భారీ నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ పన్ను తగ్గింపును వాడుకోవచ్చు. కాబట్టి పెట్రోల్ పంపు దగ్గర ధరలు భారీగా తగ్గకపోయినా పెరగాల్సినటువంటి భారీ రేట్లను మాత్రం అడ్డుకట్ట వేసినట్టుగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కూడా. అంటే ఒక పెట్రోల్ ధరలు ఇప్పుడు పెరగడానికి స్కోప్ లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే ప్రస్తుతానికి బ్రేక్ వేసినట్టుగానే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బాగా పన్నులు తగ్గించారు కదా, మనకు కూడా పెట్రోల్ బంకులో తగ్గిపోతుంది బాగా పెట్రోల్ ధర అనుకుంటే మాత్రం అది పొరపాటు. అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం ఇప్పుడు భారీగా పెట్రోల్ ధరలు పెరగకుండా ఉండడానికి అడ్డుకట్ట వేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయంగా చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ నిర్ణయం అయితే అన్ని పెట్రోల్ కంపెనీలకైతే, చమురు కంపెనీలకైతే ఒక ఆక్సిజన్ లాగా మారింది.